13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. 14వ వచనం చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీకు వందనాలు. అందరికీ అర్థమగు రీతిలో నీ తలంపులు అనుగ్రహించమని, ఈ సమయాన్ని అందరికీ క్షేమార్థంగా రక్షణార్థంగా పరిణమింపజేయమని యేసు ప్రభు నామమున నిరీక్షించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాలం మన ఎఫెసీలకు రాసిన పత్రికలో నుంచి 3 వచనాలు లేదా 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రికలో 3 విషయాలు గమనించాలి. 1 కూర్చుండుట, 2 నడుచుట, 3 నిలుచుట అన్నమాట. కూర్చుండుట అనేది మన ఆత్మస్థితి, నడుచుట అనేది మన మనస్సులో జరగవలసిన కార్యం, నిలుచుట అనేది మన దేహానికి సంబంధించిన కార్యం అన్నమాట. ఇప్పుడు కూడా అదే 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. చూడండి, 13వ వచనం చూడండి. 1:13లో మనము సువార్తను విన్నాము, క్రీస్తునందు విశ్వాసము ఉంచాము, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడటం అంటే ఏంటి? ఫస్ట్ అది మనం గమనించాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడటం అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో ఆయన యొక్క కృపా మహదైశ్వర్యం కుమ్మరించబడటం. నాతో అందరూ చెప్పండి. ఆయన కృపా మహదైశ్వర్యం కుమ్మరించబడటం, ఇది ఆత్మచేత ముద్రించబడినప్పుడు మనలో జరిగిందన్నమాట. మరొకసారి చెప్తాను. ఏం జరిగింది అంటే, పరిశుద్ధాత్మ ద్వారా కృపా మహదైశ్వర్యం అంటే దేవుని పిల్లలకు రావలసిన స్వాస్థ్యం, దేవుని పిల్లలు అనుభవించవలసిన జీవం, దేవుని పిల్లలకు చెందవలసిన వారసత్వం, ఇదంతా కూడా మన హృదయాలలో కుమ్మరించబడింది. కాబట్టి ఇప్పుడు మీలో ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారో మీ అందరి హృదయాలు ఎంటీగా లేవు కానీ అక్కడ ఏముందంటే కృపా మహదైశ్వర్యం ఉందన్నమాట. కృపా మహదైశ్వర్యం అనండి. రైట్. కృపా మహదైశ్వర్యం అంటే ఎంత అంటానికి ఒక మాట మీకు చూపిస్తాను. దానికి మనం డైమెన్షన్స్ చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆ కృపా మహదైశ్వర్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక పదాన్ని ఇచ్చాడు ఇక్కడ. 2వ అధ్యాయం వచనం 6 చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో, అంటే ఎంత మహదైశ్వర్యం ఇది? అత్యధికమైన కాదు, యుగాలన్నిట్లో తెలుసుకోవలసింది అన్నాడు అంతే. నెలలో తెలుసుకునేదైతే ఎంత ఉంటుంది? ఇయర్లో తెలుసుకునేదైతే ఎంత ఉంటుంది? రాబో యుగాలలో అన్నాడు. ఇలా చెప్తాను. మీరు ఇంకా ఎంత ఓపిక ఉంది చెప్పండి, నేను అంతసేపు వాక్యం చెప్పి ముగిస్తాను. చెప్పండి, మొహమాట పడొద్దు. ఒక అరగంట కూర్చోగలరా? రాబో యుగాలే మంజుల తాంటి ఇంట్లోనే ఉంటావు నువ్వు. రాబో యుగాలు మాతో రావ సంగారెడ్డి రాబో యుగాలు కూర్చుంటాడంట. చూడండి, మనం క్రీస్తుతో ఎంతకాలం కూర్చోబెట్టబడతామంటే సదాకాలానికి ప్రభు మనల్ని కూర్చోబెట్టాడు అనమాట. సదాకాలాన్ని కూర్చోబెట్టాడంటే కొన్నిసార్లు బోర్డు చూస్తాం, తిన్నవాళ్ళకి తిన్నంత బిర్యానీ అన్నమాట. చూసారు ఎప్పుడైనా అది? తిన్నవాళ్ళకి తిన్నంత బిర్యానీ అని తినడానికి వెళ్ళినప్పుడు అనుకుంటాం అన్నమాట. అన్లిమిటెడ్ ఫుడ్డే కానీ అన్లిమిటెడ్ డైజెషన్ కాదు, అన్లిమిటెడ్ ఫుడ్డే కానీ అన్లిమిటెడ్ స్టమక్ కాదన్నమాట. కానీ మీకు ఒకటి చెప్తాను, యుగాలలో మీరు ఇక లేవకూడదు, ఇక కూర్చొనే ఉండి మీరు తెలుసుకోగలిగినంత ఐశ్వర్యం మీ హృదయాల్లో కుమ్మరించబడింది. కాబట్టి యేసు ప్రభువుని మనం నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరించబడిన కృపా మహదైశ్వర్యం రాబో యుగాలలో కూర్చుండి తెలుసుకోవలసిన కృపా మహదైశ్వర్యం
ఇప్పుడు డైమెన్షన్స్ ఎలా చెప్పాడు? 3వ అధ్యాయము 15-18 వచనాల్లో 15-18 అన్నాడు, పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుట అన్నాడు. దానికి ఏమున్నాయి? పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుట. ఇది పరిశుద్ధులకు దేవుడిచ్చిన వర్క్ అన్నమాట. సో మన వర్క్ ఏంటి? వర్క్ ఇన్ రెస్ట్ అన్నమాట. వర్క్ ఇన్ రెస్ట్. కూర్చుండి మహిమైశ్వర్యం తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడం ద్వారా కూర్చోవట్లే, కూర్చోవడం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనం బయట నుంచి తెలుసుకోవట్లే, ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నాం? కరెక్ట్గా చెప్పాలా? హృదయంలో నుండి. మన హృదయంలో కుమ్మరించబడిందే మనం తెలుసుకుంటున్నాం. ఎక్కడి నుంచో తెలుసుకోవట్లే, మన హృదయంలో కుమ్మరించబడిన దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇలా తెలుసుకుంటే తప్ప హృదయములో ఉన్నది మన దేహంలో ప్రత్యక్షం కాదు. ఇలా తెలుసుకుంటే తప్ప మన హృదయంలో ఉన్నది మన దేహంలో ప్రత్యక్షం కాదు. మన హృదయంలో ఉన్నది దేహంలో ప్రత్యక్షం కాకపోతే మనం లోపల శాంతమూర్తులమే, కానీ బయటకు చెప్పండి ఆవేశమూర్తులం. అర్థమైందా? చాలా కోపంగా ఉంటారు, చాలా చిరాకుగా ఉంటారు, చాలా విసుగ్గా ఉంటారు. మీ పేరు ఏంటంటే విశ్వాసి. విశ్వాసి అంటే ఏం కుమ్మరించబడింది హృదయంలో? హృదయాల్లో కుమ్మరించబడిన కృపా మహదైశ్వర్యం. ఎవరి ద్వారా కుమ్మరించబడింది? పరిశుద్ధాత్మ ద్వారా. ఎంతటి కృపా మహదైశ్వర్యం అది? యుగాలలో తెలుసుకోగలిగినంత. దానికి ఏముంది? పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఉంది. తెలుసుకోకపోతే అది మన దేహంలో ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షం కాదు అనాల, ఉండదు అనకూడదు, ప్రత్యక్షం కాదు అనాల. రైట్? మన హృదయంలో ఉన్నది మన దేహంలో ప్రత్యక్షం అవ్వకపోతే దాని అర్థం ఏంటంటే విడుదల కాలేని స్వాస్థ్యం అని అర్థం. ఏమర్థం? రైట్. 14 వచ్చిన చదువు ఇప్పుడు. ఎఫెసీ పత్రిక 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగుట. విమోచనం కలుగుట అంటే అర్థం ఏంటంటే హృదయంలో కుమ్మరించింది ఇప్పుడు రిలీజ్ అవుతుంది అన్నమాట. రిలీజ్ అంటే ఏంటి? వాస్తవంగా రిలీజ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ రిడెంప్షనే. రిలీజ్ అంటే అది కూడా రిడీమ్ అవటమే. రిలీజ్ అవటం అంటే లోపల కుమ్మరించబడింది ఇప్పుడు దేహంలో ప్రత్యక్షం అవుతుంది. రిలీజ్ అవ్వకపోతే ఈ వచనంలో ఏమన్నాడు తెలుసా? దేవుని మహిమకు మన ద్వారా కీర్తి కలగదా అన్నాడు. అన్నాడా? ఏనా సందీప్ అని అన్నాడా? చదువు ఒకసారి, అది ఇంగ్లీష్లో చదువుతున్నావా? ఎఫెసీ 1:14 చదువు. ఎస్, ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై విమోచన సంచిగారు కాదయ్యా బాబు, విమోచనకు సంచిగారుకు ఏం లింక్ ఉంది? విమోచన కలగాలి. ఏది విమోచన కలగాలి? ఇన్హెరిటెన్స్ రిలీజ్ అవ్వాలా. ఆ ఇన్హెరిటెన్స్ రిలీజ్ అవ్వాలా. ఇట్ వాజ్ పోర్డ్ ఇన్ అవర్ హార్ట్స్. అది మన హృదయంలో కుమ్మరించబడింది. రోమా 5:5 కుమ్మరించబడింది. ఇప్పుడు ఏమవ్వాలా? రిలీజ్ అవ్వాలా. రిలీజ్ అవ్వకపోతే దేవుని మహిమకు మన ద్వారా కీర్తి కలగదు. ఇప్పుడు ఎఫెసీ 1:4 చదువుదాం. ఎఫెసీ 1: ఎట్లనగా తన ప్రియను తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు కుమారులుగా చేసుకుంటు. కుమారులుగా చేసుకుంది ఎందుకంటే నా ద్వారా నీ ద్వారా కీర్తి కలగాలని. కుమారులుగా చేసుకుంది కీర్తి కలగటం కొరకైతే ముందు కుమ్మరించబడితే కీర్తి కలిగిద్దా? చెప్పాలి. కుమ్మరించబడినందుకు కీర్తి కలిగిద్దా? కుమ్మరించబడింది విడుదలైతే కీర్తి కలిగిద్దా? కుమ్మరించబడింది విడుదలైతేనే కీర్తి కలిగిద్ది. అసలు కుమారులుగా చేసుకుందే మీ అందరి హృదయాల్లో నేను ఎంత పడాలో అంత ఇన్హెరిటెన్స్ని నేను క్రెడిట్ చేసేస్తాను. దట్స్ ఇట్ అనలేదు ఆయన. క్రెడిట్ చేసిందంతా అది రిలీజ్ అవ్వాలా. అది రిలీజ్ అవ్వకపోతే నీ ద్వారా ఆయనకు కీర్తి కలగదు. మళ్ళీ చెప్తాను, కుమారులుగా చేసుకున్నది కీర్తి కలుగుటకే అని మర్చిపోవద్దు. ఎఫెసీ 1:4 ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై మనలను కుమారులుగా చేసుకున్నాడు. మీరు ఇంకా బాగా చదవండి. అది యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న మీ అందరిని ఆయన కుమారులుగా ఎందుకు చేసుకున్నాడు అంటే ఇలా చెప్పండి, నా హృదయంలో కుమ్మరించబడిన స్వస్థత
నా దేహంలోనికి విడుదలవుట కొరకై. అర్థమైందా? అంటే మనం స్వస్థత పొందితేనే దేవునికి మహిమ తప్ప స్వస్థతకు వారసులమే అని అనుకుంటే మహిమ లేదు. మీ పుండు తగ్గితేనే దేవునికి మహిమ. మీకు అర్థం అవడానికి ఇంకా ప్లెయిన్గా చెప్తున్నాను. మీ పుండు తగ్గకపోతే మీకు స్వస్థత ఉన్నట్ట లేనట్ట? హృదయంలో ఉంది. ఉండాల్సిన ప్లేస్ ఎక్కడ? దేహంలో. ప్రత్యక్షం అవ్వాలి కదా. ప్రత్యక్షం అవడం కష్టమా? కాదండి. అక్కడ ఉన్నది ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఉన్నది ఎక్కడికి రాదా? వస్తుందండి. అసలు కుమారులు అవటం కష్టమా? వారసత్వం పొందటం కష్టమా? కుమారులు అవటమే కష్టం. కుమారులు అవటానికి యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించడానికి ఆయన అంత కష్టపడి ఇంత స్థితిని ఇచ్చింది. ఎందుకంటే ఈ స్థితిని ఇచ్చింది ఆయన మహిమ కీర్తి కలగటానికి. ఆ స్వాస్థ్యం అంతా మన దేహంలో ప్రత్యక్షం అవ్వాలా? అవుతుంది. ప్రత్యక్షం అవ్వాలా? అవుతుంది. ఎఫెసీ పత్రికలో కూర్చున్నారు అనేది అంత అద్భుతంగా రాశాడు. 2:7లో 6:13లో నిలబడతారు అనేది కూడా అంతే అద్భుతంగా రాశాడు. కూర్చున్నారు అనేది మన ఆత్మకు చెందిన మాట అయితే, నిలబడతారు అనేది మన దేహాలకు చెందిన మాట. కూర్చున్నారు అనేది మన హృదయాల్లో కుమ్మరించబడిన స్వాస్థ్యం అయితే, నిలబడతారు అంటే అర్థం ఏంటి? అది మన దేహంలో ప్రత్యక్షమవుతుంది. సరే, ఇలా చెప్తాను మీకు బాగా అర్థం అవటానికి. మృత్యుంజయరాజు ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హృదయంలో దేవుడు కుమ్మరించింది ఉందండి. ఆ కుమ్మరించబడింది అన్న విషయం ఇందులో ఎంతమంది తెలుసు? మనందరికీ తెలుసు. కానీ మనుషులు మనల్ని శోధించేది, ప్రశ్నించేది, మన మీద డౌట్ పడేది, మనల్ని క్వశ్చన్ చేసేది, మన నుంచి డిమాండ్ చేసేది కుమ్మరించబడిన దాని గురించి విషయంలోనా, ప్రత్యక్షం అవ్వాల్సిన దాని విషయంలోనా కదా? అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. మన కోరిక ఏంటంటే, హృదయంలో ఉందన్నావు కదా ప్రభా, దేహంలో ప్రత్యక్షపరచు, ఎందుకంటే ఆ డేట్ దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఆ డేట్ కల్లా నా హృదయంలో ఉన్నది నా దేహంలో ప్రత్యక్షం కాకపోతే నేను సిగ్గుపడాల్సి వస్తుంది. అప్పుడు ప్రభు అంటాడు, ఆ దేహంలో ప్రత్యక్షమైతేనే నాకు కూడా మహిమ, లేదంటే నాకు అవమానమేగా అంటాడు. అది అర్థం చేసుకోండి. ఈ సాయంకాలం మీరు సిగ్గుపడటం కాదు, మీ దేహంలో అది ప్రత్యక్షం కాకపోతే నాకు మహిమ కలగదు అనే దేవుని ఐడియాలజీని మీరు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా హృదయంలో ఉన్నది మన దేహంలోనికి ప్రత్యక్షం అవటం ఆయనకి ఇష్టమే. ఇంకోటి చెప్పమంటారు, హృదయంలో కుమ్మరించబడినంత దేహంలో ప్రత్యక్షమైద్ది అంటారా? సరేలే, అది వదిలేండి. యేసు ప్రభు చనిపోయాడు కదా, ఎంతమంది కొరకు చనిపోయాడు? అందరు రక్షించబడతారా? చెప్పండి. గచ్చిబౌలిలో ఉన్న అందరు రక్షించబడతారా? మంజులత ఆంటీకి చెప్పాలనిపించలేదు వద్దని, ఎందుకంటే అందరు రక్షించబడాలి కదా అని కోరిక అన్నమాట. వాస్తవంగా మనం గమనిస్తున్నప్పుడు అందరు రక్షించబడతారు అనిపిస్తుందా మీకు? అనిపించట్లేదని చెప్పండి, పర్లేదు, నేను తిట్టను మిమ్మల్ని. అనిపించట్లేదు కదా? అనిపించట్లేదని మీ మట్టిబుర్ర నా మట్టిబుర్రకి అనిపిస్తే మరి అంత భవిష్యత్ జ్ఞాని యొక్క దేవుడు అందరి కొరకు ఎందుకు చనిపోయాడు? ముందే అన్నీ ఎరిగినవాడు. రక్షించబడాలి. అదేవిధంగా మన దేహానికి మన హృదయానికి చాలా తేడా ఉంది. మన హృదయం ప్రతిష్ఠించబడింది ఆయన రక్తం చేత, మన దేహం ఇంకా మార్పు చెందలేదు. ఇది మర్త్య శరీరం. అయినా కూడా ప్రభువు నమ్మకంతో చెప్పాడేమోనంటే, నీ హృదయంలో కుమ్మరించింది ప్రతిదీ నీ దేహంలో ప్రత్యక్షమవుతుంది. అది మనం నమ్మాలా? ఎందుకంటే అది ప్రత్యక్షమైతేనే ఆయన మహిమ కీర్తి కలగాలనే మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. కుమారులుగా చేసుకుంది ఎందుకంటే నిన్ను నన్ను సిగ్గుపరచడానికి కాదు. హృదయంలో కుమ్మరించాడంట. కుమ్మరెత్తే మరి ఏది దేహంలో అని మీరేం పెద్దగా నలిగిపోకండి. అసలు మనం ఆయన నమ్మకత్వాన్ని ప్రశ్నించవద్దు. ఖచ్చితంగా అది ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు మీరు ఒక విషయం చదవండి, ప్రభువు వాక్యాన్ని మీరు నమ్మండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం వచ్చిన 14-15 వచ్చిన. విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు మమ్మును లేపుతాడంటే ఇక్కడ అర్థం ఏంటి? నా వైపు చూడండి. మమ్మును లేపుతాడంటే ఇక్కడ అర్థం ఏంటంటే,
మీరు వచ్చిన 11 చదవండి. యేసు యొక్క జీవము అది అంటే ఇక్కడ లేపుతాడంటే దాని అర్థం ఏంటి? హృదయంలో ఉన్న జీవం శరీరంలో ప్రత్యక్షమాడు. దాన్ని దేంతో చెప్పాడు? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద రిజరక్షన్ అని చెప్పాడు. ఈ రిజరక్షన్ ఎప్పుడు జరిగేది? యేసుప్రభు వచ్చినప్పుడు జరిగిద్దా? యేసుప్రభు నమ్మినప్పుడు జరిగిందా? ప్రతిరోజు జరిగేదా? వెరీ గుడ్. అంటే క్రీస్తు లేవటాన్ని కేవలం మనం క్రీస్తు లేవటంతో పోల్చలేదు, క్రీస్తు వచ్చినప్పుడు లేపబడతామనే దాంతోనే పోల్చలేదు, అది డైలీ రిజరక్షన్తో కూడా పోల్చాడు. నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా? మనల్ని లేపేది ఎవరు ఇప్పుడు? సరే, మనం లేపింది ఎవరు? క్రీస్తుతో మనం లేచినప్పుడు ఎవరు లేపారు? తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని లేపాడు. ఆయనతో మనల్ని కూడా లేపాడు. తండ్రి అయిన దేవుడు లేపాడు. మరలా వచ్చినప్పుడు యేసుక్రీస్తు మనల్ని లేపుతాడు. ఒకవేళ మనం ఆ రోజుకి వెళ్ళిపోతే లేపుతాడు, లేదు అప్పటికి సజీవులుగా ఉంటే రెప్పబాటులో ఫిలిప్పి 3:20 ప్రకారం మార్పు జరిగిస్తాడు. అయితే ఇప్పుడు లేపేది పరిశుద్ధాత్ముడు. అర్థమైందా? ఇప్పుడు లేపేది పరిశుద్ధాత్ముడు. అసలు మన అవయవాలను లేపేవాడు మన లోపలే ఉన్నాడు. ఫోన్ కాల్ కొట్టి ఎప్పుడొస్తా తొందరరా బాబు లేపు నన్ను అని అక్కర్లేదు, మీలో ఉన్నవాడు మిమ్మల్ని లేపుతాడు. అర్థమైందండి? లేపుతాడు, ఇన్ టైంలో లేపుతాడు. ఎందుకు లేపుతాడు చెప్పమంటారా? శ్రీనివాస్ అన్న 3వ పేరు అనుకోద్ది, ఇది అది అయిపోయింది స్టోరీ. రైట్, మామూలుగా చెప్తున్నా. 3వ పేరు కాదు, 3వ రోజున లేపుతాడు. 3వ రోజున లేపుతాడు అంటే అర్థమైందంటే క్రీస్తుని లేపినట్టే లేపుతాడు. 3వ రోజున లేపబడ్డం అంటే అర్థమైందంటే బిఫోర్ ద డికంపోజిషన్. అంతేనా? శరీరం ఇంకా కుళ్ళు పట్టక ముందే నీ పరిశుద్ధుని. ఇప్పుడు మనం దాన్ని అప్లై చేసుకుందాం. నీ పరిస్థితులు దాటిపోక ముందే లేపుతాడు. పరిస్థితులు దాటిపోక ముందే లేపుతాడు. ఎందుకు లేపుతాడంటే లేపింది ఎవరితో పోల్చాడు? క్రీస్తుతో పోల్చాడు. క్రీస్తుతో పోల్చాడంటే క్రీస్తు పునరుద్ధానం ఎప్పుడు జరిగింది? 3వ దినమున. అంటే అర్థం ఏంటి? 4వ రోజు రాలేదు, అతడు కుళ్ళు పట్టి వాసన పడతాడనే రోజు ఇంకా రాలేదు, ముందే లేపాడు. కాబట్టి లేపేవాడు మనలోనే ఉన్నాడు. లేపుతానికి మూలం కూడా ఆయన నమ్మకత్వమే. కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని డౌట్ పడకండి. ఆయన లేపుతాడు ఖచ్చితంగా. బర్నబాస్ కాదు నేను లేపేది, సేవకుడు కాదు నేను లేపేది, పెద్దలు కాదు నేను లేపేది, వ్యక్తులు కాదు నేను లేపేది, నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడే నేను లేపుతాడు. ఇది నేను నమ్ముతున్నాను అన్నాడు. ఎవరు? పౌలు గారు. నమ్మి ఏం చేస్తున్నాను అన్నాడు? మాట్లాడుతున్నాను అన్నాడు. ఇలా చెప్పుకుందాం. ఎల్లుండి మనం 1,00,000 రూపాయలు చెల్లించాలి. ఇప్పుడు ఈ ప్లెయిన్గా చెప్తున్నాను, మనుష్య రీతిగా మీ శరీర బలహీనతను బట్టి మాట్లాడుతున్నాను. ఎల్లుండి గల్లా 1,00,000 రూపాయలు కట్టాలా? ఎప్పుడులా కాకుండా ఇప్పుడు గచ్చిబౌలిలో వాక్యం నాకు ఇలా ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు నా హృదయంలో నువ్వు కుమ్మరించావు. కుమ్మరించాడు లేదా? ఆమెను అనుకున్న వాళ్ళకే కుమ్మరించాడు లేదా? ఇప్పుడు మన హృదయంలో ఎన్ని కోట్లు ఉన్నాయి? రాబో యుగములలో తెలుసుకోలేనంత, ఇంకా చాలా టైం పడుతుంది. అంత ఐశ్వర్యం కుమ్మరించబడింది మన హృదయంలో. నాకు ఎంతో వద్దు, 1,00,000 రూపాయలు దేహంలో ప్రత్యక్షం అవ్వాలి. ఎప్పుడులోగా? ఎల్లుండిలోగా. ఇప్పుడు విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని లేపుతాడు, మిమ్మల్ని నిలబెడతాడు అని ఇప్పుడు మీరు మాట్లాడాలా? అలా మాట్లాడుతున్నాను నేను అంటున్నాడు పౌలు గారు. ఏమని? విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. ఎందుకు మాట్లాడుతున్నానంటే విశ్వాసంతో కూడిన ఆత్మ గలవాడిని ఎందుకు మాట్లాడుతున్నానంటే మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు మమ్మును కూడా లేపుతాడు. నెక్స్ట్ ఏమన్నాడు? మీ ఎదుట లేదా మీతో కూడా తన ఎదుట నిలబెడతాడు. నిలబెడతాడంటే అర్థం ఏంటి? సిగ్గుపడనీయడు, అవమానపడనీయడు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అనమాట. వాడు కాలేజీలో కూర్చున్నప్పుడు వాడు ఏదో ఒక మంత్రం చదువుతూ ఉంటాడు అనమాట. ఇళ్ళగంటూ ఉంటాడు, మంత్రం చదువుతూ ఉంటాడు. ఏంట్రా అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలిరా, ఎనర్జీ రిలీజ్ అవ్వటానికి నేను చేస్తున్నాను అనేవాడు అనమాట. ఆ మంత్రం చదువుతూ ఉండేవాడు, చేస్తూ ఉండేవాడు అనమాట. నిజంగా ఈ టెక్నిక్స్ చాలామంది దగ్గర కాపీ పేస్ట్గా ఉన్నాయి, కానీ వాస్తవంగా దీని యొక్క నిజస్వరూపం మన దగ్గర ఉంది. ఛాయ్ కాదు, నిజస్వరూపం మన దగ్గర ఉంది. దేని కొరకు కనిపెడుతున్నావు? ఏదైనా వ్యక్తి కొరకు కనిపెడుతున్నావు? లేదు లేదు లేదు, మృతుల్లో నుండి లేపేవాని కొరకు నిరీక్షిస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి రాడు? లోపలే ఉన్నాడు. ఎక్కడి నుంచి తెస్తాడు ఆ నిధులు? హృదయంలోనే ఉన్నాయి, నా హృదయంలోనే ఉన్నాయి.
గ్యారంటీ ఉందా? ఎస్. సంచకరువు అంటే అర్థం ఏంటి? ఈజ్ ద గ్యారంటీ. ఈజ్ ద గ్యారంటీ. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి హృదయములో కుమ్మరించబడింది మన దేహంలో ప్రత్యక్షం కావాలా. ప్రత్యక్షం అవటాన్ని ఏమన్నాడంటే ఆయన మనలను లేపి నిలబెడతాడు. అంటే అర్థమైందంటే ఆయన మనలను సిగ్గుపడనీయుడు అని అర్థం. ఈ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు ఉండాలి. హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ప్రత్యక్షం అవటం అనేది ప్రతిరోజు ఉండాలా. ఇది డైలీ జరిగితే హృదయంలో కుమ్మరించబడింది మన దేహంలో ప్రత్యక్షం అవటం అనేది డైలీ జరిగితే, లేదా డైలీ దాని గురించి మనం వెయిట్ చేస్తూ ఉంటే, అలా వెయిట్ చేసే దానిలో మనకు కలిగేదాన్ని ఆత్మానుభవం అంటారు. ఏమంటారు చెప్పండి? ఆత్మానుభవం. హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ప్రత్యక్షం అవ్వాలి. ఓకే, హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ప్రత్యక్షమైతే దేవుని మహిమకు కీర్తి కలిగింది. ఈ ప్రాసెస్ మనలో జరుగుతున్నప్పుడు వాస్తవంగా ఎఫెసీ పత్రికలో దీన్ని ఏమని రాశాడో చదువుదాం రండి. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 చదివారు కదా? 1వ అధ్యాయం 13 చదివారా? రైట్, చదివారు కదా? 1వ అధ్యాయం 13 ఏమని చెప్పుకున్నాం? హృదయములలో కుమ్మరించబడిన కృప మహదైశ్వర్యం. 14 ఏమని చదివాం? ఆ కుమ్మరించబడిన ఐశ్వర్యం దేహములో ప్రత్యక్షం ఒకటి అని చదివాం. ఓకే, ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు 15 నుండి వ్రాయబడిన సంగతులు మనలో జరుగుతాయి. దీనిని ఆత్మానుభవం అని ఈ పారాగ్రాఫ్కి మనం పేరు పెట్టచ్చు. ఓకేనా? ఆత్మానుభవం అనే దానిలో ఒక చిన్న పదం చదువుదాం. 17 నుంచి 19 వచనాల్లో దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును, ఏ మనస్సు? దీని పేరు ఆత్మానుభవం. ఏ మనసు? ప్రత్యక్షత గల మనసు. కుమ్మరించబడింది ఎక్కడ? ఐశ్వర్యం హృదయంలో. ప్రత్యక్షమయ్యేది ఎక్కడ? శరీరంలో. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకు కలిగేది ఏంటి? ప్రత్యక్షత గల మనస్సు, ఆత్మానుభవం. ప్రత్యక్షత గల మనసు కావాలి మనకి. ప్రత్యక్షత గల మనసు మనకు కానీ ఉంటే మనం అప్పుడు చెప్తామన్నమాట. ఏం చెప్తామంటే వచనం 19 చూడండి. 19లో పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఏంటో, పరిశుద్ధుడు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటో, క్రీస్తునందు ఆయన వినియోగించిన బలాతిశయం ఏంటి. ఎలా క్రీస్తునందు వినియోగించిన బలాతిశయం మనకు తెలుస్తుంది. ఇటు చూడండి. క్రీస్తునందు దేవుడు బలాతిశయం ఎప్పుడు వినియోగించాడు? ఆయనను మృతులోండి లేపినప్పుడు. అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం? ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేస్తే చెప్తాం, అరే ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఎంతో తెలుసా నీకు అని. ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అనేది ఆత్మానుభవం. ఈ ఆత్మానుభవం మనలోకి రావాలంటే హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ప్రత్యక్షం అవ్వాలి. మీరు నమ్ముతున్నారా? మీ హృదయాన్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, మీ మనస్సును అంతే ప్రేమిస్తున్నాడని, మీ దేహాన్ని అంతే ప్రేమిస్తున్నాడని మీరు నమ్ముతారా? నమ్మరా? మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ దేహాన్ని దేవుడు ఒకే విధంగా ప్రేమిస్తున్నాడని నమ్ముతారా? యోహాను సువార్త 11లో బేతనీ ఉంది కదా, యేసుప్రభు ముగ్గురిని ప్రేమించాడు చెప్పండి. మరియాను, మార్తను, లాజరును. అవునా? రైట్. మరియ అంటే ఆత్మ, లాజర్ అంటే దేహం. వెరీ గుడ్. మార్త అంటే మనస్సు. ఇప్పుడు చూడండి, మొదట్లో మనసుకి ఏం అర్థం అవ్వాలి యోహాను 11లో, కానీ యోహాను 12లో ఆ మనసు కూడా పరిచారం చేసింది. ఎందుకంటే దానికి మొదట్లో అన్నీ అర్థం అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మలో ఉన్న ఈ జీవం లాజరు అనే దేహంలో ప్రత్యక్షమైందో వెంటనే మైండ్ అర్థం చేసుకుంది. ఆత్మానుభవంతో 12వ అధ్యాయంలో ఉపచారం చేసింది కదా. మరి ఈ మార్తే ఈ ఎక్స్పీరియన్స్ లేకముందు లోక 10లో ఏం చేసింది? మంజులత ఆంటీ ప్లేస్లో మార్తక్క ఉంది ఆ రోజు. అప్పుడు ఏమందంటే, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తూ ఉండండి, మరి మీరు ఎంతమంది వచ్చారంటే నాకు తెలియదు, నేను అనుకోలేదు, మీ అందరికీ నేను టిఫిన్స్ చేస్తూ ఉంటానని ఆంటీ లోపలికి వెళ్ళిపోయింది కిచెన్లోకి. అర్థమైందా? అప్పుడు మార్త. కానీ ఇప్పుడు మార్త ఏం చేస్తుంది? యోహాను సువార్త 12లో ఉపచారం చేస్తుందని రికార్డులో రాసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే ఈ సర్వీస్ ఏది? ప్రీతికరమైన పరిచర్య. లోక 10లో చేసింది మరియా, నువ్వు వాక్యం వింటా ఉండు, నేను బిర్యానీ వండుతూ ఉంటా. నువ్వు వాక్యం విను, నేను బిర్యానీ వండుతా. అప్పుడు మరియా ఉంటుంది, లేదు అక్క నువ్వు వచ్చి కూర్చో అంటే, అందరూ కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? ఆయనకి పని లేదు,
నీకు పని లేదు. ఆయన ఎప్పుడు చెప్తాను ఉంటాడు, నువ్వు ఎప్పుడు ఏంటానే ఉంటావు. ఎవరు పని చేస్తారు? నేను చేస్తాను అనుకుంది. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న సర్వీసు ప్రీతికరమైంది. ఎందుకంటే ఇప్పుడు అది మనసులో ఆమెకు అర్థమైంది. కాబట్టి దేవుడు ఈ మూడింటిని ప్రేమిస్తున్నాడు. నమ్ముతున్నారా? మూడింటిని ప్రేమిస్తే కుమ్మరించబడింది మన దేహంలో ప్రత్యక్ష మగుట అనేది ఆయన ప్రేమిస్తున్నాడు. కుమ్మరించబడింది మన దేహంలో ప్రత్యక్షం అవటం ద్వారా మనకు జ్ఞానం, ప్రత్యక్షత గల మనసు కలగటం. చూస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. అది మీరు వాక్యం జాగ్రత్తగా అలా. మన హృదయంలో కుమ్మరించబడింది మన దేహంలో ప్రత్యక్షం అవటాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? లాజరును ప్రేమిస్తున్నాడు. మన హృదయంలో కుమ్మరించబడింది మన దేహంలో ప్రత్యక్షం అవటం ద్వారా మన మనస్సు తెలుసుకోవటాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? మార్తను ప్రేమిస్తున్నాడు. ఆయన మరియను, మార్తను, లాజరును ప్రేమించాను. అది మీ దేహాన్ని, మీ ఆత్మను, మీ మనస్సును ఆయన ప్రేమిస్తున్నాడు. అర్థమైందండి? ఇంకో గొప్ప సంగతి చెప్పనా? ప్రభువు మనల్ని ఎంత ప్రేమిస్తాడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అదే యోహాను సువార్త 12లో విందులో యేసు ప్రభు కూర్చుంటే లాజరు ఎక్కడ కూర్చున్నాడు? అదే బల్ల మీద కూర్చున్నాడు. అంటే ప్రభు మనల్ని ఖచ్చితంగా లేపి కూర్చోబెడతాడు, లేపి నిలబెడతాడు అని మనం నిరీక్షించవచ్చు. ఇప్పుడు మళ్ళీ శేషు చెప్పిన వాక్యం చెప్పనా? ఇది నిజమా? ఇది నిజమా? ఆ ప్రశ్నకి అసలు ఆన్సరే చెప్పకండి. ఎందుకంటే ఆ ప్రశ్న అడగటానికి వాడికి మన దగ్గర అర్హతే లేదన్నమాట. హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ప్రత్యక్షపరచడానికి మనకు దేవుడు గ్యారంటీని మనకిచ్చాడు, పరిశుద్ధాత్మ మనకిచ్చాడు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ జరిగితే తప్ప మనెవ్వరికి కూడా జ్ఞానం, ప్రత్యక్షత గల మనసు రాదన్నమాట. జ్ఞానం, ప్రత్యక్షత గల మనసు రానంతకాలం పిలిచిన పిలుపు వలన నిరీక్షణ తెలియదు, పరిశుద్ధ అనే స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం తెలియదు, క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం తెలియదు. కాబట్టి మనకున్న పవర్స్ని మనం యూజ్ చేసుకోలేం. వాస్తవం మనకున్న పవర్స్ ఏంటంటే అక్కడ చెప్పాడు, సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, ప్రభుత్వం కంటేను, శక్తి కంటేను, రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శాన కూర్చోబెట్టాడు. మనకిచ్చిన పవర్స్ ఏంటో మనకు అర్థమవుతాయి అన్నమాట. జ్ఞానం, ప్రత్యక్షత గల మనస్సు మనకు అర్థమవుతాయి. అలా అర్థమైనప్పుడు మనం చేసే మినిస్ట్రీ పవర్ఫుల్గా ఉంటుంది. జ్ఞానం, ప్రత్యక్షత గల మనస్సు లేకపోతే మనము పరిచర్య అనేది పోరాటంతో, ప్రయాసతో మనం చేయలేం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? నాలో బలముగా కార్యసిద్ధి చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-11 వచనాల్లో ఆయన ప్రజలతో లేకపోతే ఆయన శ్రమలలో పాలువాడు ఒకటి ఎట్టిదో ఎరుగుతున్నాను అన్నాడు. ఇదంతా ఎప్పుడు ఎరుగుతున్నాడు? పునరుద్ధాన బలాన్ని ఎరిగిన తర్వాత ఎరుగుతున్నాడు. మీరు అనుకోవచ్చు, ఎంత ఓపికగా ప్రతి పాయింట్ దగ్గర ఎంత కాన్సన్ట్రేషన్గా, ప్రతి వ్యక్తి విషయంలో ఎంత బాధ్యతగా పని చేయాలి అని మీరు అనుకోవచ్చు. కానీ అది మీకు కలుగుతుంది ఇలాగెళ్తే. అర్థమైందండి? అందుకనే కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం ఆఖరి పై వచనంలో ఏమన్నట్టు తెలుసా? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని మేము ప్రతి మనుషునికి ఆయనను బోధిస్తున్నాం, ఆయనను ప్రకటిస్తున్నాం అన్నాడు. అంటే అంత శ్రద్ధగా దేవుని పని ఎలా చేస్తున్నారు? విసుగొచ్చేసి ఆగిపోయేది కాదు పని. ఇక్కడ కూర్చొని మీలో చాలామంది సేవ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆరంభంలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు లేదు, ఆరంభంలో ఉన్నంత పరుగు ఇప్పుడు లేదు. అంటే అర్థం ఏంటంటే మీరు డైలీ ఎక్స్పీరియన్స్లో లేరని అర్థం. కానీ మీరు డైలీ ఎక్స్పీరియన్స్లో ఉంటే మీరు పరిచర్య చేసేటప్పుడు ఇంకా మీరు యవ్వనంలో నూతనపరచబడుతూ మరింత చురుగ్గా పనిచేస్తారు. చేయాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో వదిలేయడానికి ఇదేమైనా ఎగ్జామ్ లేని జీవితమా? కొరింథీ 1వ పత్రిక 15:58 ఏమన్నాడు? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. పరిచర్యకు వచ్చిన ప్రారంభంలో చాలామంది మనల్ని పొగుడుతారు. ఏమని?
సేవకు సమర్పించుకున్నాం అంటే మామూలు సంగతి కాదు. అసలు ఇలాగ నీలాగ సేవకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, సహకరించిన వాళ్ళు ఎవరు లేరు అని పొగుడుతారు. మీకు ప్రతిరోజు మీ దగ్గరికి వచ్చి 4 మాటలు చెప్పి వెళ్తారు వాళ్ళు? రారు. సో మీరు గాఢాంధకారపు లోయలో కూడా వెళ్తారు. అక్కడ కూడా మీరు సోమరులుగా ఉండకుండా ప్రయాసపడాలంటే జ్ఞానం ప్రత్యక్షత గల మనసు మీకు కావాలి. కాబట్టి జ్ఞానం ప్రత్యక్షత గల మనసు కొరకు మీరు ఆలోచన చేయండి. కొంతమందిని అడుగుతాను, జూమ్ మీటింగ్లో ఎందుకు లేరంటే, రాత్రి చాలా లేట్ అయింది అన్న అంటారు. ఎంత లేట్ అయింది అని అడుగుతాను. ఎంత లేట్ అయింది? ఎన్ని జూమ్ మీటింగ్లు ఎగ్గొట్టేసి ఉంటారు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? నాకు తెలియదులే, మామూలుగా అంటున్నాను. ఏదో కారణాలు చెప్తారు కదా. ఇంకోటి చెప్తాను, మీకు అప్పగించిన బాధ్యతలు కూడా మీరు అన్నీ నమ్మకంగా చేయనివి కూడా ఉన్నాయేమో. ఒకసారి ఆలోచన చేయండి. వీటన్నిటి విషయంలో మీరు ఎందుకు నిర్లక్ష్యంగా సోమరులుగా ఉంటారంటే, మీకు జ్ఞానం ప్రత్యక్షత గల మనసు లేకపోవడం చేత, ఆత్మానుభవం లేకపోవడం చేత. కానీ ఆత్మానుభవం మనకు కావాలి. ఎందుకంటే మన ఆత్మానుభవమును కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఫైనల్గా ఒక మాట చెప్పి ఆగుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, లాస్ట్ రెఫరెన్స్ ఇది చెప్పుకొని మనం ఆగుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 14 చదువుదాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే. అవి అతనికి వెర్రితనంగా ఎందుకున్నాయి? ఆత్మానుభవం లేకపోతే. ఆత్మానుభవం ప్రకృతి సంబంధిగా ఉండదా, ఆత్మ సంబంధిగా ఉండదా? మీరు చదివారు, మీరు రాంగ్ ఆన్సర్ చెప్తున్నారు. చదివి చెప్పండి. ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని సంగతులను వివేచించలేడు. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అన్నాడు కదా. దేవుని ఆత్మ విషయాలు ప్రకృతి సంబంధికి వెర్రిగా ఉంటాయా, ఆత్మ సంబంధికి వెర్రిగా ఉంటాయా? ఇద్దరుగా ఉంటాయి. మీరు ఆత్మ సంబంధులా, ప్రకృతి సంబంధులా? ఆత్మ ఉన్నవారా, ఆత్మ లేనివారా? ప్రకృతి సంబంధులు ఆత్మ ఉంటాడా? ఉండడు. కాబట్టి ఆ వ్యక్తి హృదయంలో కుమ్మరించబడలేదు. 2 అది అతడు దేహంలో ప్రత్యక్షమవుతుంది. కాబట్టి అతనికి ఆత్మానుభవం ఉండదు. మనమందరం ఆత్మ సంబంధులు. మన హృదయాల్లో కుమ్మరించబడింది. కుమ్మరించబడినా మన దేహంలో ప్రత్యక్షం కాకపోతే ఆత్మానుభవం రాదు. కాబట్టి ఆత్మానుభవము అనేది ఆత్మ సంబంధులందరికీ చెప్పన్నా ఉండొచ్చా? ఉంటుందా ఉండదా? మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తలేదు, ఈయన కరెక్ట్ ఆన్సర్ చెప్తలేదు. ఇది కాపీ కొట్టేశారు మీరు ఆన్సర్. చెప్పండి, ఉంటుందా ఉండదా? అందరికీ ఉండదు. ఆత్మ సంబంధులందరూ ఆత్మానుభవం గలవారు కాదు. అందుకనే ఆత్మ సంబంధులైనంత మాత్రం చేత ఆత్మానుభవం మనకు ఉండదు. ఉండకపోతే ప్రతి వాక్యం వెర్రిగా అనిపడుతుంది మీకు. అసలు మీ హృదయంలో కుమ్మరించబడిందే మీకు వెర్రిగా ఉంటుంది. అబ్బా, ఇందాక ఏం చెప్పాడు ఆయన? కోట్లు కుమ్మరించబడ్డాయి హృదయంలో. నువ్వు వెర్రి అనుకుంటుంది నీ హృదయంలో కుమ్మరించబడింది, నన్ను కాదు. కాసేపు నేను వెర్రిగా అంటున్నావని నేను ఫీల్ అవుతాను. అసలు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఫీల్ అవ్వకు. వాడి హృదయంలో కుమ్మరించబడిందే వాడు వెర్రిగా మాట్లాడుతున్నాడు. అది కాబట్టి ఇక్కడ వెర్రోళ్ళు అయింది ఎవరో? నమ్మలేని వాళ్ళు. బాగా చెప్పాడు, నేను అనలే. చూసారా? అది ఆ జ్ఞానం ప్రత్యక్షత గల మనసు మీకు దేవుడు దయచేయను గాక. ఆమె అన్నారు ఏంటంటే, అది జ్ఞానం కాదు, చాలా స్కిల్ఫుల్గా చెప్పేశాడు ఆన్సర్. మీకు తెలుసా ఆన్సర్ ఎవరు చెప్పారో? నాకు తెలుసా, అందుకే చెప్పాను. వెనకాల లాస్ట్లో సోఫాలో కూర్చున్నాడు. రైట్, వినండి. ఆత్మ సంబంధి అయిన వారు అందరూ ఆత్మానుభవం గలవారు కారు. నేను మిమ్మల్ని ప్రేమతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆత్మానుభవం మీకు లేకపోతే మీ హృదయంలో కుమ్మరించబడిందాన్ని మీరు వెర్రిగా మాట్లాడతారు. ఇప్పుడు చెప్పండి, అనుమానించడమే తప్పు అంటే అసలు దూషించడం ఎంత తప్పు? అనుమానిస్తే ఇంకోసారి నమ్మటానికి ఓ ఛాన్స్ వస్తుంది. నువ్వు దూషిస్తే ఛాన్స్ ఏమొస్తుంది? లాస్ట్లో ముగించేటప్పుడు ముగింపు మాట అదే. శేషు ముగించింది ఏంటి? వాస్తవంగా వీళ్ళు పరసంబంధమైన వరమును రుచి చూశారు. రుచి చూసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని దూషిస్తున్నారు వాళ్ళు. మన హృదయంలో కుమ్మరించబడిన దాన్ని మనం వెర్రిగా ఎందుకు మాట్లాడతామంటే ఆత్మానుభవం లేకపోవడం చేత. అమ్మా,
అక్కడే రాశాడు, అసలు మీ హృదయంలో ఏం కుమ్మరించబడింది తెలుసా? అది మీ హృదయానికి గోచరం కాలేదు, మీ చెవికి వినబడలేదు, మీ కంటికి కనబడలేదు. నెక్స్ట్ రిఫరెన్స్లో ఏం రాశాడు తెలుసా? అది మర్మం అన్నాడు. మర్మం అనేది విప్పబడేదాకా తెలియదు కదా. కాబట్టి అంటిల్ ద రిలీజ్ యూ కాంట్ ఎస్టిమేట్. అసలు అది రిలీజ్ అయ్యేంత వరకు కూడా నీకు అర్థం కాదు. అర్థం కాని దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? మీరు ఏది మాట్లాడినా చాలా వెర్రిగా మాట్లాడతారు. మీరు వెర్రిగా మాట్లాడిన దేని గురించి తెలుసా? మీ హృదయంలో కుమ్మరించబడిన దాని గురించి. ఆ నోరు మూయబడేంతవరకు కార్యం ఆగుతుంది. ఆ నోరు మూయబడేంతవరకు కార్యం అవుతుంది. కానీ ఆ నోరు ఎప్పుడు మూయబడిద్దో మనకు తెలియదు. నేను అందుకే ఏం చెప్తున్నానంటే, ఈ మీటింగ్లో మీ అందరి నోర్లు తెరవబడును గాక. దేని విషయంలో అంటే, మీ హృదయంలో కుమ్మరించబడిన అక్షయమైన, వాడబారని, నిర్మలమైన స్వాస్థ్యాన్ని మీరు తెలుసుకోండి. ప్రతిరోజు తెలుసుకొని అది ఇంకా అనుభవించకముందే దాని గురించి స్తోత్రం చెల్లించడం స్టార్ట్ చేయండి. అది మీ దేహంలో ఖచ్చితంగా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం కాలేదంటే మిమ్మల్ని లేపినవాడు మిమ్మల్ని లేపుట్లేదని అర్థం. మిమ్మల్ని లేపాడనేది నమ్ముతున్నారా? క్రీస్తుతో లేపి పరలోకంలో కూర్చోబెట్టాడని నమ్ముతున్నారా? మన ఆత్మ లేపినవాడు మన దేహాన్ని లేపడా? లేపుతాడు. మరియను ప్రేమించిన వాడు లాజర్ను ప్రేమిస్తాడు. వెంటనే అన్నాడు, అతన్ని ఎక్కడ ఉంచారు? అక్కడికి వెళ్ళాడు, బిగ్గరగా పిలిచాడు, లాజర్ బయటికి రమ్మని. లాజర్ బయటకు వచ్చాడు. అలా మన అవయవాలు లేస్తాయి. ప్రభు మనల్ని నిలబెడతాడు. మనల్ని సిగ్గుపడనీయడు. ఎందుకంటే మనకు గ్యారంటీని ఇచ్చాడు. మనకు ఇచ్చిన గ్యారంటీ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయనకు యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి పేరు ఆదరణకర్త. ఏ పేరు? ఆదరణకర్త. అంటే అర్థం ఏంటంటే, ఏమో హృదయంలో కుమ్మరించబడింది అంటున్నాడు, అది ప్రత్యక్షమైద్దో లేదో అనగానే ప్రత్యక్షమైద్ది, నేనే గ్యారంటీ అని చెప్తున్నాడు కదా, అందుకని ఆదరణకర్త. కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనీయకండి. మనకు మంచి ఆదరణకర్త మన హృదయంలో కుమ్మరించబడ్డాడు. కాబట్టి నేనైతే నమ్ముతున్నాను, నేను నమ్మాను. చాలా విషయాలు దేవుడు జరిగించాడు. అయితే ఇది ఇప్పుడే గెలిచామని కాదు, పట్టుకున్నామని కాదు. మేము స్టార్టింగ్లో ఉన్నాము, రేస్లో చాలా ప్రయాణం ఉంది. గర్వం రానీయకండి, అతిశయం రానీయకండి. తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎఫెసీ 1:13 మాలో నెరవేరింది. ఎఫెసీ 1:15 నుండి మాకు కావాలి. ఎఫెసీ 1:14 మీరు జరిగిస్తారు. ఎఫెసీ 1:13 మాలో జరిగింది. ఎఫెసీ 1:13-14 జరిగించడానికి గ్యారంటీ మాలో ఉన్నాడు. ఎఫెసీ 1:15 నుండి మాకు ఆత్మానుభవం కలుగుతుందని నమ్ముతున్నాం. జ్ఞానం ప్రత్యక్షత గల మనసు ఇక్కడున్న అందరికీ కలుగునుగాక. జ్ఞానం ప్రత్యక్షత గల మనసు లేకపోవటం ద్వారా వెర్రితనంగా కనిపిస్తున్న కొన్ని సంగతులను గూర్చి ఎరుగాక తర్కాలు, కలహాలు, వివాదాలు ఇక్కడ ఎవరు ఉండకుందురుగాక అని ప్రార్థిస్తూ, ఏది మీరు మా కొరకై ముందుగా సిద్ధపరిచారో దాన్ని ఆత్మ ద్వారా తెలుసుకొని ఫలించే కృప అందరికి ఇమ్మని, ఆత్మ ద్వారా కుమ్మరించబడిన స్వాస్థ్యాన్ని బట్టి, ఆత్మ గ్యారంటీగా ఉన్న స్వాస్థ్యాన్ని బట్టి, ఆత్మ ద్వారా కలిగే అనుభవాన్ని బట్టి నిరీక్షించి యేసు ప్రభునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను చెప్పిన వాక్యం అంతా ఒకే పారాగ్రాఫ్లో ఉంది కాబట్టి మీరు కూడా చదవండి, మీరు కూడా మెడిటేట్ చేయండి. దేవుడు ఖచ్చితంగా ఈ విషయాలు మీకు అందరికీ అర్థమవునట్లు చేస్తాడు. అందరికీ వందనాలు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసులను వాడుకొని అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఉదయకాలం నుంచి మొదటి సందేశంలో కూడా మాట్లాడారు. మనం కూర్చుండుట, నడుచుట, నిలుచుట అనే అనుభవంలోంచి ఈ రోజున కూడా ఎఫెసీ పత్రికలోంచి మరొక వర్తమానం ప్రభు మాట్లాడారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం వాడబారింది అక్షయమైనటువంటి కృపామహదైశ్వర్యానికి, ఆ స్వాస్థ్యానికి మనం అర్హులుగా చేయబడ్డాం. పరిశుద్ధాత్మ ద్వారా ఆ స్వాస్థ్యాన్ని మన హృదయంలో ఆయన కుమ్మరించారు. అది పరిమితులు లేనిది, అనగా దానికి ఆ వైశాల్యం కానీ ఎత్తు లోతు కానీ మనం అది వివరించలేనిది. అంత ఉన్నతమైనటువంటి మనం కుమ్మరించారు. కానీ అది మన దేహంలో ప్రత్యక్షమైతేనే ఆయన కృపామహిమకు కీర్తి కలుగుతుంది. అయితే పరిశుద్ధాత్మ ద్వారా అది మనం యుగాల్లో, తరాల్లో తెలుసుకునే అంత విస్తీర్ణమైంది ఆయన మన హృదయాల్లో కుమ్మరించారు. అయితే ఈ రోజున ఉంచిన దాన్ని మనం తెలుసుకోకుండా మనలోనే కలిగి ఉన్నాం సమస్తాన్ని క్రీస్తు ద్వారా. అయితే దాన్ని తెలుసుకోవడానికి జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు, ఆత్మానుభవం ఎంత అవసరమో ఈ యొక్క సందేశం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడారు. కాబట్టి దేవుడు పదే పదే ఈ యొక్క విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, గడిచిన కొద్ది దినాలుగా
క్రీస్తు ద్వారా మనం కుమారులం అయ్యాం. కుమారులు అయిన తర్వాత దేవునికి మనం వారసులం అయ్యాం కాబట్టి స్వాస్థ్యానికి వారసులం అయ్యాం. అది మన హృదయంలోనే కుమ్మరించబడింది. మనకు ఆయన ఆత్మను సంచి కరువుగా ఇచ్చాడు. దాన్ని తెలుసుకొని కుమారులుగా మనం అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం అనుభవిస్తే అది మన జీవితంలోకి వస్తే మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాం కాబట్టి తద్వారా మనుషులు మనల్ని చూసి దేవుని మహింపరుస్తారు, ఆయనకి మహిమ కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. కాబట్టి ఎంత ఉన్నతమైనటువంటి ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తూ శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని సేవకులకు కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కూడికలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రియులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పరిచయం జరగడానికి మరి సహకరిస్తున్నటువంటి శ్రీధర్ గారికి, అలాగే సోదరి మంజులత గారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడిక ముగింపు ప్రార్థన చేసుకుని ముగింపు చేసుకుందాం. తర్వాత సంగారెడ్డిలో 7 గంటలకు ప్రారంభించబడే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. రేపు సాయంత్రం సికింద్రాబాద్ దగ్గర పరిచర్య ముగిసిన తర్వాత 6 గంటలకు ఇక్కడ మరి ఆరాధన కూడికి ప్రారంభించబడుతుంది కాబట్టి 6 గంటల నుంచి 8 గంటల వరకు. కాబట్టి గమనించండి, దాని కొరకు ప్రార్థన చేయండి. రేపు సాయంత్రం కూడా కూడికి చేరి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే అక్టోబర్ నుంచి ఇదే గృహంలో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆరాధన కూడిక, రొట్టె విచ్చే కూడిక జరుగుతుంది కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. ఆ పరిచర్య కొరకు ప్రారంభించబడుతున్నట్టు సత్క్రియ ప్రభుదినం వరకు కొనసాగలేగా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ముగింపు ప్రార్థనతో కూడిక ముగించి చేసుకుందాం. ప్రియులు సతీష్ గారు మన మధ్య ఉన్నారు. హైదరాబాద్లో ఉండి పరిచర్య సహకరిస్తున్న సతీష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడిక ముగింపు చేసుకుందాం. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, ఇదిగో తండ్రి ఉదయకాల సమయం నుంచి ఇదిగో తండ్రి మీ యొక్క దాసుల ద్వారా, ఇదిగో తండ్రి సేవకుల ద్వారా ఎన్నో శ్రేష్టమైన సంగతులను ప్రభువా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి మా హృదయంలో ప్రభా కుమ్మరించబడిన ఈ యొక్క కృపా మహోదైశ్వర్యమును ప్రభా మా యొక్క దేహంలో తండ్రి ఇదిగో తండ్రి ప్రత్యక్షపరచబడాలని ప్రభా, ప్రత్యక్షపరచబడడం ద్వారా ప్రభా మీకు కీర్తి కలుగుతుందని చెప్పి ప్రభా మాకు స్పష్టంగా తెలియజేశారు తండ్రి. అందుని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మేము ఆత్మానుభవం కలిగి ఇదిగో తండ్రి ముందుకు సాగాలని చెప్పి ఇదిగో తండ్రి మీకు సేవకుల ద్వారా ప్రభా మాకు తెలియజేశారు తండ్రి. అందుని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఆత్మానుభవం కలిగి ఇదిగో తండ్రి ఆత్మ ప్రత్యక్షత ద్వారా తండ్రి మేము ముందుకు సాగే భాగ్యాన్ని అంటే కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని చెప్పి వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మేము ప్రార్థించి నిరీక్షించిన రీతిగా తండ్రి ఇదిగో తండ్రి రొట్టె విరుచుకు కూడిక ప్రభా కొరకు ఇదిగో తండ్రి మీరు ద్వారాలు తెరిచారు తండ్రి. అందుని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన ప్రభా ఒకటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ యొక్క గృహంలో తండ్రి ప్రభా తండ్రి మీ యొక్క ప్రభా కృపను బట్టి ప్రభా మేము కూడుకుని పోబోచున్నాం తండ్రి. అందుని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మీ యొక్క గృహాన్ని ఇచ్చిన ప్రభా చెదర్ గారిని ప్రభా మధురతి గారిని ప్రభా మరి జ్ఞాపకం చేసుకోమని చెప్పి వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి వారికి ఇచ్చిన మనసుని బట్టి ప్రభావం స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ఈ యొక్క తండ్రి పరిచర్య ప్రభా ఇది మొదలుకొని ప్రభా ఈ యొక్క రాకడ పర్యంతరము ప్రభా ఈ యొక్క పరిచర్య కొనసాగులాగా మీ యొక్క సహాయతను అనుగ్రహించమని చెప్పి వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి అనేక ప్రభా వేల మంది ప్రభా ఈ యొక్క తండ్రి పరిచర్య ద్వారా ప్రభా ఈ యొక్క పరిచర్యలో చేరి ప్రభా ముందుకు సాగే భాగ్యాన్ని కృపను ప్రభా అనుగ్రహించమని చెప్పి వేడుకొంచు. ఇదిగో తండ్రి మేము పట్టుకున్న సత్యాన్ని ప్రభా మా ప్రభా ఎన్నటికీ వదలకుండా ప్రభా ఎన్నటికీ వెన్నుదలకకుండా ప్రభా ముందుకు సాగే భాగ్యాన్ని కృపని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని చెప్పి వేడుకొంచు. ఇదిగో తండ్రి ప్రభా ఈ కుటుంబాన్ని దీవించమని చెప్పి వేడుకొంచు. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపగల హస్తాలకి సమర్పించుకొంచు. ఈ యొక్క ప్రార్థన మీ ప్రియకుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో మిక్కిలివెనంతో మీ యొక్క పాదం చెంత స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన సతీష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. కూడిక ఎంతతో ముగించబడింది. తర్వాత జరగబోయే కూడిక వరకు ప్రార్థన